ఓం హర హర మహాదేవ. ఇదిగోండి, మిల్లు పట్టించిన మినప్పిండిని, సున్నుండల పిండిని ఇలాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల నిలవ ఉంటుంది. తర్వాత ఇదిగోండి, బెల్లాన్ని ఇలాగా మెత్తగా కొట్టుకోవాలి. కొంచెం బెల్లం బాగా కొద్దిగా ఇగో చిన్న చిన్న ముక్కల్లా కొట్టుకుంటే గమ్మున నలుగుతుంది. మిక్సీలో వేసుకుని ఇలాగ మిక్సీ పట్టుకున్నాను నేను. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగ కాటుకలాగా రావాలి మెత్తగాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోనే సున్నుండల పిండి, ఆడించిన సున్నుండల పిండి ఉంది కదండీ, అది కూడా ఇందులో వేసేసి 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఇలా 2 కలిపి మిక్సీ పట్టుకుంటే అత్తుకుంటుంది. తర్వాత తీసి ఇగోండి కంచంలో పోసుకున్నాను సున్నుండల పిండిని. తర్వాత ఈ కరిగించిన నెయ్యిని ఇందులో వేసుకున్నాను. వేసుకుని 4 వైపులా కలుపుకున్నాను. మీరు కావాలంటే చాలపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. చాయ్ మినపగుళ్ళతోటి కూడా చేస్తాను. ఆ తర్వాత చూపిస్తాను. పంచదారతో చేసింది కూడా చూపిస్తానండి, తర్వాత చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగ కలుపుకున్నాను. మొత్తం 4 వైపులా కలుపుకోవాలి. కలిసేటట్టు కలుపుకుంటే అవుతుందో లేదో చూసుకుని ఇలాగ ఉండలు చేసుకోవాలండి. నెయ్యి చాలకపోతే వేసుకోండి మీరు. ఇదే అండి, ఇలా చేసుకోవాలి, ఉండలు చేసుకోవాలి. అది వంచలేని కంచం అనుకోండి, మనం ఇలా చేత్తోటి శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేసుకుని ఇలా చేసుకుంటాను సున్నుండలు. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి, పొట్టు మినుగులతోటి.